Yes, hello guys and welcome back to the channel. Power BI service playlist లో భాగంగా ఫిఫ్త్ వీడియో guys, that is row level security. కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ పక్కాగా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. పవర్ బై ఇంటర్వ్యూకి ఇస్తే కనుక ఈ క్వశ్చన్ లేకుండా మిమ్మల్ని ఇంటర్వ్యూలో వదలరు. సో వై బికాస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ గాయస్ ఇది. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ టాపిక్ నేను జస్ట్ ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ చెప్తాను మీకు. అసలు రో లెవెల్ సెక్యూరిటీ అంటే ఏంటంటే జనరల్ టాపిక్లో సపోజ్ నేను ఓవరాల్ కంట్రీ వైజ్ సేల్స్ మేనేజర్ గాయస్. ఓకే, నేను సో కంట్రీ వైజ్ సేల్స్ మేనేజర్. నాకు అన్ని స్టేట్స్ సేల్స్ నాకు కనిపిస్తాయి. సో సపోజ్ మీరు హైదరాబాద్ రీజన్ సేల్స్, వేరే వాళ్ళు ముంబై రీజన్ సేల్స్ అని అనుకోండి. వాళ్ళకు ఓన్లీ హైదరాబాద్ రీజన్, ముంబై రీజన్ కనపడాలి. సో అన్నీ కనపడకూడదు. సో అదే రో లెవెల్ సెక్యూరిటీ. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో రిస్ట్రిక్టింగ్ ద డేటా యాక్సెస్ టు పర్టికులర్ యూజర్. సో మీరు హైదరాబాద్ రీజన్, మీకు ఓన్లీ హైదరాబాద్ రీజన్ సేల్సే కనపడాలి. వేరే వాళ్ళు ముంబై కనపడాలి. బట్ నేను ఓవరాల్ రీజన్స్ ఇండియా సేల్స్ మేనేజర్. సో నాకు అన్ని రీజన్ సేల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇదే నథింగ్ బట్ ఓవరాల్ సెక్యూరిటీ. ఓకేనా. సో ఫస్ట్ కొంచెం డెఫినేషన్ చూద్దాం, ఓవరాల్గా కొంచెం అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ రో లెవెల్ సెక్యూరిటీ అడిగితే ఇలా చెప్పండి: రిస్ట్రిక్టింగ్ ద డేటా యాక్సెస్ టు పర్టికులర్ రీజన్ నోన్ యాజ్ రో లెవెల్. సో రో లెవెల్ సెక్యూరిటీ టూ టైప్స్: స్టాటిక్ రో లెవెల్ సెక్యూరిటీ, డైనమిక్ రో లెవెల్ సెక్యూరిటీ. ఈ వీడియోలో మనం జస్ట్ స్టాటిక్ చూద్దాం. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో డైనమిక్ రో లెవెల్ సెక్యూరిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా. సో ఇక్కడ దాకా క్లియర్ అయింది కదా మీకు. నెక్స్ట్ ఈ రో లెవెల్ సెక్యూరిటీని ఎక్కడ మనం డిఫైన్ చేస్తాం అనేది. సో బేసికలీ రో లెవెల్ సెక్యూరిటీస్ రోల్స్ని డిఫైన్ చేసేది ఓన్లీ మన పవర్ బై డెస్క్టాప్లోనే గాయస్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈ రోల్స్ ఎందుకు డిజైన్ చేస్తామంటే లిమిట్ ద డేటా సీన్ బై పర్టికులర్ యూజర్. చెప్పాను కదా ఇందాక మీకు. సో ఏ రీజన్ సేల్స్ వాళ్ళే చూడాలి. సో దాన్ని లిమిట్ చేయడానికి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో దీన్ని లిమిట్ చేయాలంటే ఒక ఫార్ములానో ఏదో ఒక కోడో లేకపోతే సంథింగ్ ఏదో రాయాలి కదా, అది డాక్స్ ఎక్స్ప్రెషన్గా రాస్తాము. ఇవన్నీ మనం పవర్ బై డెస్క్టాప్లో కాన్ఫిగర్ చేస్తాం గాయస్. ఈ కాన్ఫిగర్ చేశాక ఏ యూజర్, సపోజ్ మీరు హైదరాబాద్ సేల్స్ అనుకో. సపోజ్ ఆ హైదరాబాద్ సేల్స్ని, ఆ యూజర్ని మనం అక్కడ పవర్ బై సర్వీస్లో మ్యాప్ చేస్తాం. అంతే, ఈ రోల్ని అక్కడ మ్యాప్ చేస్తాం. సపోజ్ ఇక్కడ హైదరాబాద్ సేల్స్ మేనేజర్ ఇచ్చి అక్కడ మనం పవర్ బై సర్వీస్లో సురేష్, మహేష్ అని మ్యాప్ చేస్తాం. వన్స్ మ్యాప్ చేశాక మనకి తను ఎప్పుడైతే లాగిన్ అవుతారో వాళ్ళకి ఓన్లీ హైదరాబాద్ సేల్స్ కనిపిస్తాయి. సో దిస్ ఇస్ ద ఫండా. ఓకేనా. మీకు ఇదైతే అర్థమైందని అనుకుంటాను. సో మనం ఎలా కాన్ఫిగర్ చేయాలి, సో ఎలా క్రియేట్ చేయాలి స్టాటిక్ రో లెవెల్ సెక్యూరిటీ. ఫస్ట్ మనం క్రియేట్ చేయాలంటే గైస్, ఈ పవర్ బై డెస్క్టాప్లో మోడలింగ్లో మనకి ఇక్కడ మేనేజ్ రూల్స్ అనే ఉంటుంది కదా గైస్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇట్లాగా వస్తుంది గైస్. ఓకేనా. ఇలా మనకి కనిపిస్తుంది కదా, లైక్ మేనేజ్ రోల్స్ న్యూ రోల్. సో మనం న్యూ రోల్ యాడ్ చేయాలి. మన ఇష్టమైన నేమ్ ఇవ్వచ్చుకోవచ్చు, లైక్ సేల్స్ మేనేజర్, ఎనీథింగ్. నెక్స్ట్ ఇక్కడ మనకి టేబుల్స్ వస్తుంది గాయస్. ఓకేనా. మనం ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్. నెక్స్ట్ ఇక్కడ మనం డాష్ ఎక్స్ప్రెషన్ రాస్తాం. లైక్ ఇక్కడ మనం ఏరియా ఈజ్ ఈక్వల్ హైదరాబాద్ రాస్తాం అనుకున్నాం. ఓన్లీ మనకి హైదరాబాద్ సేల్స్ కనిపిస్తాయి. సో ఇక్కడతో మీకు క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఓకేనా గాయస్. ఇప్పుడు నేను డెమో చూపిస్తాను. సో మీకు ఒక డెమో చూడగానే ఈజీగా అర్థమైపోద్ది. సో ఇప్పుడు మీకు పీపీటీ అయితే ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకసారి డెమో చూపిస్తే కనుక మీకు ఈజీగా అర్థమైంది. ఇప్పుడు ఇది జస్ట్ పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేశాను గైస్. ఓకేనా. ఫస్ట్ మనం మేనేజ్ రోల్స్కి వెళ్దాం. సో మోడలింగ్లో మేనేజ్ రోల్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. సో ఎటువంటి రోల్స్ ఏం క్రియేట్ అవ్వలేదు. సో రో లెవెల్ సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేయలేం ఇంతవరకు ఇంకా. సో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు చూడండి, నార్త్ వెస్ట్, మిడ్లాండ్స్. ఇప్పుడు మనం ఓన్లీ నార్త్ ఏరియా రీజన్ సేల్స్ మేనేజర్కే మ్యాప్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ మేనేజ్ రోల్ చేద్దాం. సో ఇప్పుడు ఇది నేను ఒక సేల్స్ మేనేజర్ అనుకుందాం. ఒక సేల్స్ మేనేజర్ ఒక నార్త్ ఏరియా రీజన్ సేల్స్కే యాక్సెస్ ఇవ్వాలి. క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఓన్లీ నార్త్ రీజియన్, ఓన్లీ నార్త్ ఏరియా, ఓకే క్రియేట్ చేశాను. సో న్యూ రోల్ అనేది బేసిక్ క్రియేట్ అయింది, డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. సో నో ప్రాబ్లం. ఓన్లీ నార్త్ ఏరియాలో. సో ఇది ఆల్రెడీ ఈ టేబుల్ చూసారా, ఇదే టేబుల్. ఓకే, ఇదే టేబుల్ ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఏరియాని ఒక డాష్ ఎక్స్ప్రెషన్ రాయాలి. యాడ్ ఫిల్టర్ చేయాలి. సో ఇది ఏరియా ఈజ్ ఈక్వల్ టు నార్త్. అంతే కదా గైస్, నార్త్. సో ఈ నార్త్ అనేది ఇక్కడిది కాదు గైస్. ఈ నార్త్ అనేది ఏదైతే మనం టేబుల్లో ఇచ్చామో, మన డేటాబేస్లో ఏదైతే ఉందో కాలం నేమ్ ఉందో ఆ కాలం నేమ్ ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా. ఇది అనుకోకండి, ఆఫ్ కోర్స్ ఇదే, బట్ మనం జాగ్రత్తగా స్పెల్లింగ్ ఇవ్వాలి. మనం డేటాబేస్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఈ డేటాబేస్కి వెళ్ళి ఫిల్టర్ చేస్తుంది. సేవ్ చేయండి. సో మీరు ఎప్పుడైతే సేవ్ చేశారో ఇప్పుడు చూస్తే మేనేజ్ రోల్స్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనం టెస్ట్ చేయాలి అంటే వర్క్ అవుతుందో లేదు. నార్త్ ఏరియావే కనిపిస్తుందో చూడాలి. ఇప్పుడు మీకు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎప్పుడైతే నేను వ్యూవర్స్ అని క్లిక్ చేశానో నా ఆల్రెడీ ఓన్లీ నార్త్ ఏరియా సేల్స్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ రోల్ క్రియేట్ అయింది. ఇప్పుడు క్లిక్ చేస్తే చూసారు, ఇప్పుడు ఓన్లీ నాకు నార్త్ ఏరియావే కనిపిస్తున్నాయి. అర్థమైందా గైస్. స్టాప్ ఇవి. ఓకే. మళ్ళీ చూడాలంటే వ్యూ యాస్. ఓకే, మళ్ళీ ఓన్లీ నార్త్ ఏరియా. ఓకే. ఇప్పుడు స్టాప్ ఇవింగ్ మళ్ళీ చూస్తే మళ్ళీ నార్త్ ఏరియా కనిపిస్తాయి. ఇక్కడ దాకా అయితే చేసాము. బట్ మనకి ఇప్పుడు
ఆ యూజర్కి ఈ నార్త్ ఏరియా రీజన్, సపోజ్ మన ఈ నార్త్ ఏరియా సేల్స్ రీజన్ మేనేజర్కి ఆ యూజర్కి మనం మ్యాప్ చేయాలి. ఎక్కడ మ్యాప్ చేస్తాం? ఇక్కడైతే మ్యాప్ చేయలేము. సో మ్యాప్ చేసేది ఓన్లీ పవర్ బై సర్వీస్లోనే మ్యాప్ చేస్తాం. సో దానికి మనం పవర్ బై సర్వీస్కి వెళ్ళాలి, అకౌంట్తో లాగిన్ అవ్వాలి. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇది నా ఐడి అయితే ఉంది, నా ఐడితో ఉంది గాయస్. సో ఇప్పుడు ఇదే ఐడితో నేను అక్కడ లాగిన్ అవ్వాలి, అప్పుడే ఈ మ్యాపింగ్ అనేది అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ పవర్ బై సర్వీస్ ఓపెన్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇది నా ఐడినే, మీరు చూస్తే ప్రొఫైల్, ఓకేనా. సో ఫస్ట్ మనం హోమ్ క్లిక్ చేయండి, రిఫ్రెష్ చేయండి మళ్ళీ. ఈ సెషన్స్ ఏమైనా ఉంటే కనుక ఓకే, వెరీ పర్ఫెక్ట్లీ ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఇంకో వన్ థింగ్ మనం చేయాలి, ఇక్కడ మనం పబ్లిష్ చేయాలి గైస్. చేంజ్ అయితే చేసాము, బట్ ఇక్కడ మనం పబ్లిష్ చేయలేదు కదా, పబ్లిష్ చేయండి మనకి కనపడదు. బిఫోర్ దట్ మీకు చూపిస్తాను ఎటువంటి రో లెవెల్ సెక్యూరిటీ అప్లై అవ్వలేదని చూపిస్తాను. మై వర్క్ స్పేస్, ఓకేనా. సారీ, వర్క్ స్పేసెస్లో టెస్ట్ వర్క్ స్పేస్లో మనం ఇచ్చేది పబ్లిష్ చేసేది. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇది డేటా సెట్ గైస్, ఓకే. ఇక్కడ మన మ్యాప్ చేయాలంటే ఇప్పుడు మనం సెక్యూరిటీకి వెళ్ళండి, డేటా సెట్ క్లిక్ చేసి. సో ఆర్ఎల్ఎస్ ఎక్కడ లేదు. సో ఇంకా ఆర్ఎల్ఎస్ అనేది డెస్క్టాప్లో అయితే మనం క్రియేట్ చేసాం రోల్ని, బట్ ఇక్కడ మ్యాప్ చేయలేదు. సో మ్యాప్ చేయలేదు, ఇక ఎక్కడ లేదు, డెస్క్టాప్ వెళ్ళి మ్యాప్ చేయండి అంటుంది. అది డెస్క్టాప్ వెళ్ళి రోల్స్ని క్రియేట్ చేయండి, అప్పుడు ఇక్కడ మ్యాప్ చేసుకోవచ్చు అంటున్నారు, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మీకు చూపించాను, ఓకేనా. ఇప్పుడు నేను చేసిన సేవ్ చేంజ్ అనేది ఇక్కడ పబ్లిష్ చేయాలి, ఓకే. ఇది చేసాం కదా guys, ఇది యాడ్ చేసా కదా ఈ రోల్ని. సో ఈ రోల్ని యాడ్ చేసి మనం సేవ్ అయింది కాబట్టి కంట్రోల్ ఎస్ చెప్పి నేను ఇప్పుడు పబ్లిష్ చేస్తాను, ఓకేనా. అంతే కదా guys, ఇప్పుడు పబ్లిష్ చేద్దాం. ఇప్పుడు టెస్ట్ వర్క్ స్పేస్కి నేను పబ్లిష్ చేస్తున్నాను. సో వన్స్ ఇది పబ్లిష్ అయ్యాక ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను చేంజ్ ఏంటో. సో పవర్ బై సర్వీస్ ఇమ్రాన్ అనే అకౌంట్కి నేను పబ్లిష్ చేశాను. సో సేమ్ అదే యూజర్తో నేను లాగిన్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తే కనుక ఆ రోల్ ఇక్కడ క్రియేట్ అయింది, చూసారా. ఆ రోల్ ఓన్లీ నార్త్ ఏరియా రోల్ క్రియేట్ అయింది, బట్ క్రియేట్ అయింది. బట్ ఏ యూజర్కి యాడ్ చేయాలి, ఇక్కడ మనం మేనేజర్ నేమ్ యాడ్ చేయాలి. సపోజ్ ఇక్కడ నేను మేనేజర్ నేను రాబర్ట్ అనే నేమ్ క్రియేట్ చేసుకున్నాను, యూజర్ని క్రియేట్ చేశాను. సో రాబర్ట్ ఏడి అనే యూజర్ని క్రియేట్ చేశాను. సో ఇతనికి నేను యాడ్ చేస్తున్నాను. బట్ బిఫోర్ దట్ మీరు యాడ్ చేసే ముందు ఒక థింగ్ అయితే చేయాలి కదా, ఏంటంటే వర్క్ స్పేసెస్కి వెళ్ళండి. ఈ వర్క్ స్పేసెస్లో ఈ రిపోర్ట్ ఉంటుంది కదా, ఈ రిపోర్ట్ని మీరు ముందుగానే షేర్ చేయాలి. రాబర్ట్కి షేర్ చేయండి, తనకి ముందు యాక్సెస్ రాదు. ఇట్లా షేర్ చేసి తన నేమ్ ఇవ్వండి. ఇట్లా రాబర్ట్ అని ఆల్రెడీ ఇచ్చాను, తన నేమ్ ఇచ్చేసాక వన్స్ తనకి వెళ్ళాక తను రాబర్ట్ అనే నేమ్తో లాగిన్ అయితే కనుక ఇప్పుడు చూపిస్తాను మీకు. ప్రైవేట్ చూపిస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఉంటుంది కదా. ప్రైవేట్ యాప్ డాట్, ఓకే. ఎందుకంటే మీకు టూ డిఫరెన్స్ తెలియాలి, ఎందుకంటే ఇప్పుడు ఆ యూజర్తో లాగిన్ అయితే మీకు తెలియాలి. సో మీన్ మనం షేర్ అయితే చేయాలి, ఓకేనా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడ ఉన్నాం, ఓకే. ఇక్కడ సెక్యూరిటీకి వెళ్ళి ఆ రాబర్ట్ అనేది యాడ్ చేయాలి. ఇందాక మనం యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు యాడ్ చేయాలి. ఏం లేదా, ఆ రోల్కి క్రియేట్ అయిన రోల్కి యూజర్ని మ్యాప్ చేస్తాను సింపుల్గా, ఓకేనా. యాడ్ చేశాను, సేవ్ చేశాను. సో ఇప్పుడు నేను రాబర్ట్ అనే యూజర్తో లాగిన్ అయితే కనుక నాకు ఓన్లీ నార్త్ ఏరియా సేల్స్ కనపడాలి. సో జస్ట్ టెస్ట్ చేద్దాం ఇప్పుడు వెళ్ళి, ఓకేనా. సైన్, ఓకే. సో ఇదే కదా ఇందాక నేను యాడ్ చేసింది. ఇప్పుడు నేను ఈ లాగిన్ అయితే కనుక నాకు ఓన్లీ నార్త్ ఏరియన్ సెల్స్ కనపడాలి. దట్స్ ఇట్, అదే లాజిక్. సరే, ఇప్పుడు షేడ్ విత్ మీ అని వెళ్ళాలి. ఇప్పుడు చూసారు, ఇది రాబర్ట్ నేమ్, ఓకే. ఈ రాబర్ట్ నేమ్ ఇతను లాగిన్ అయ్యాడు. ఓన్లీ ఇప్పుడు తను ఇతనే మేనేజర్ అనుకుందాం, ఇతనే నార్త్ ఏరియన్ సేల్స్ మేనేజర్. ఇప్పుడు తను షేడ్ విత్ మీ వెళ్ళాలి, వెళ్ళి క్లిక్ చేస్తే కనుక రిపోర్ట్ తనకు ఓన్లీ ఇప్పుడు నార్త్ ఏరియన్ సేల్స్ కనపడు, చూసారా, నార్త్ ఏరియా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇంకా చూపించాలంటే ఇప్పుడు నేను మళ్ళీ సౌత్ రీజన్, ఇప్పుడు మీకు ఇంకా మళ్ళీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూపిద్దామంటే మళ్ళీ ఇక్కడ పవర్ బై డెస్క్టాప్కి వచ్చి వాట్ ఇట్, ఓకే. మోడలింగ్, మేనేజ్ రోల్స్, ఓకే. ఈ రోల్ బదులు ఇతనికి అదే రోజు సౌత్ పెడదాం, ఓకేనా. నార్త్ వెస్ట్ పెడదాం, ఇక్కడ ఏదో నార్త్ వెస్ట్, ఓకేనా. సో ఓన్లీ దానికి నార్త్ వెస్ట్ సేల్స్ కనపడాలి, ఓకే. సేవ్. జస్ట్ మీకు అర్థం అవడానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మళ్ళీ అర్థం అవడానికి చూపిస్తాను. మళ్ళీ వ్యూ వాస్, ఇప్పుడు నార్త్ వెస్ట్ సేల్సే కనిపిస్తుంది, చూసారా. ఇప్పుడు నేను సేమ్ స్టాప్ వీవింగ్ నేను పబ్లిష్ చేయాలి. చేసిన చేంజ్ ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవ్వాలంటే మనం కంట్రోల్ ఎస్
పబ్లిష్ చేద్దాం. ఓకే, టెస్ట్ వర్క్ స్పేస్ దీనికి కదా నేను పబ్లిష్ చేసింది ఇందాక. సో రీప్లేస్. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది కాసి మళ్ళీ నేను ఎందుకు చూపిస్తాను అంటే మళ్ళీ మీకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కరెక్ట్గా ఉందా లేదో చూపించడానికి చూపిస్తున్నాను. సో ఇప్పుడు దానికి నార్త్ వెస్టే కనపడాలి, అంతే కదా, లాజిక్ అదే కదా, గాట్ ఇట్. సో ఈసారి మళ్ళీ వెళ్ళాం మనం. ఓకేనా, రిఫ్రెష్. చూసారా, నార్త్ నుంచి నార్త్ వెస్ట్కి వచ్చింది, రాబర్ట్ యూజరే కదా. సో ఒక్కసారి మనం రాబర్ట్ యూజర్ని మనం పవర్ బై సర్వీస్ మ్యాప్ చేసి ఇనఫ్ అంతే. ఇక్కడ మనం పవర్ బై డెస్ట్లో వేరే చేంజ్ చేసాం, ఇక్కడ చేంజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో నార్త్ వెస్ట్ అది వచ్చేసింది. సో అది లాజిక్ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఓన్లీ మనం ఇక్కడ పవర్ బై సర్వీస్కి వెళ్ళి ఇక్కడ ఏం చేసామంటే, కన్ఫ్యూజ్ అవ్వకండి, పవర్ బై సర్వీస్కి వెళ్ళి మనం ఇక్కడ ఏం చేసామంటే ఓన్లీ ఇక్కడ నార్త్ ఏరియాకి యాడ్ చేసాం అంటే ఏరియా నేమ్ ఇది. ఓకేనా, ఏరియా నేమ్ అండ్ నథింగ్ బట్ ఒక రోల్ నేమ్ యాడ్ చేసాం. ఆ రోల్కి జస్ట్ మనకి పవర్ బై డెస్క్టాప్లో ఏం చేస్తున్నాం, జస్ట్ ఒక డాక్స్ ఎక్స్ప్రెషన్ రాస్తున్నాం అంతే. ఆ డాక్స్ ఎక్స్ప్రెషన్ రాసేసి మోడలింగ్కి వెళ్ళి యూఎస్, ఓకే, క్యాన్సిల్, మేనేజ్ రోల్స్. ఓకే, జస్ట్ నార్త్ వెస్ట్ అనేది ఒక డాక్స్ ఎక్స్ప్రెషన్ రాస్తున్నాం అంతే. ఈ రోల్ నేమ్ ఎప్పుడైతే ఇక్కడ రోల్ నేమ్ మళ్ళీ చేంజ్ చేసామో మళ్ళీ అక్కడ పవర్ బై డెస్క్లో చేంజ్ చేయాలి, అదే పవర్ బై సర్వీస్లో చేంజ్ చేయాలి. సో మీ అర్థమైంది అనుకుంటున్నా, 1-2 టైమ్స్ చూడండి, వీడియో అర్థమవుతుంది ఈజీగా. పెద్ద కాంప్లెక్స్ ఏమి కాదు ఇది, స్టాటిక్ రోలర్ సెక్యూరిటీ. సో ఈ ఒక్క యూజర్ లాగిన్ అయితే ఆ డేటానే కనపడాలి. ఇది స్టాటిక్ రోలర్ సెక్యూరిటీ, పక్కా ఇంటర్వ్యూలు అడుగుతారు. బట్ రియల్ టైంలో మ్యాక్సిమం మనం డైనమిక్ యూస్ చేస్తాము. స్టాటిక్ కూడా యూస్ చేస్తాం తక్కువ, బట్ డైనమిక్ రోలర్స్ ఎక్కువ యూస్ చేస్తాము. సో అది డిపెండ్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అనేది కాన్సెప్ట్తో, డొమైన్ నేమ్ అనే కాన్సెప్ట్తో వస్తుంది. సో నెక్స్ట్ వీడియో దాని మీద చేస్తాను గైస్. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీరు అర్థం చేసుకోండి, మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఓకేనా గైస్, థ్యాంక్ యూ గైస్.